మొన్న ఎలక్షన్లో ఫస్ట్ టైం యంగ్స్టర్స్ని ఎక్కువ తీసుకొచ్చిన పార్టీ మన పార్టీ. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ రీఇంజనీరింగ్ చేశాం, అదే మరి యంగ్స్టర్స్ని తీసుకొచ్చాం, చదువుకున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చినా కూడా ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. మళ్ళీ వీళ్ళందరినీ మన ఐడియాలజీకి సింక్ చేయాల. కొత్త వాళ్ళకి మన ఆలోచనలు అర్థం కావు, పాత వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే ఎప్పుడు నా మాటలు వింటూ ఉంటారు, మీ మాటలు నేను వింటూ ఉంటాను. కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అర్థం కావు. ఇప్పుడు ఉదాహరణకు థామస్ గారు ఉన్నారు, ఇలాంటి ప్రసాదరావు గారు ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ ఫీల్డ్లో వచ్చారు, కానీ అదృష్టం ఏంటంటే వాళ్ళు ఇమ్మీడియట్గా అడ్జస్ట్ కాగలిగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా ఫ్యూ పీపుల్ ప్రొఫెషనల్స్ అడ్జస్ట్ కావడం. కాబట్టి దీన్ని ఫిలాసఫీ ప్రకారం మనం చేయాల్సిన అవసరం ఉంది. రెండోది కూడా మీరు మన నియోజకవర్గానికి వస్తే నేను బ్రీఫ్గా వస్తాను. నియోజకవర్గంలో మన నియోజకవర్గం ఎప్పుడు కూడా టైట్ నియోజకవర్గం, కానీ ఈరోజు బ్రహ్మాండంగా గెలిచారు. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తయారు చేసే బాధ్యత మీది. మీకు పూర్తిగా సహకరించే బాధ్యత నాది. ఎమ్మెల్యే, ఎంపీ అందరూ ఉంటాం, అన్ని విధాలా మీకు సహకరిస్తాం.